మనం కూడా చాలాసార్లు చెప్పుకుంటాం, విశ్వాసులం, దేవుని ప్రజలం, రక్షణ పొందినాం. కానీ చెప్పుకున్నట్టుగా మన జీవితాలు ఉన్నాయా? చెప్పుకున్నట్లుగా మనం ఫలిస్తున్నామా? ఆత్మ ఫలాలు ఫలిస్తున్నామా? మారు మనసుకు తగిన ఫలాలు ఫలిస్తున్నామా? ప్రభువుకు తగినట్టు జీవిస్తున్నామా? విశ్వాసికి తగినట్టుగా జీవిస్తున్నామా? వాక్యానికి తగినట్టుగా జీవిస్తున్నామా? ఊరికే చెప్పుకోవడమేనా? పరిసయ్యులు కూడా వారి జీవితాల్లో వాళ్ళు ఏం చెప్పుకుంటారంట? మత్తయి 3లో అంటాడు, అబ్రహాము మాకు తండ్రి అని మీరు చెప్పుకొని మొదలు పెట్టవద్దు. చూడండి ఏం చెప్పుకుంటున్నారు వాళ్ళు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనం. భక్సింగ్ గారి సహవాసం. మాది ఏ సహవాసం? హెబ్రోన్ సహవాసం, భక్సింగ్ గారి సహవాసం, సాధు సుందర్ సింగ్ గారి సహవాసం. చెప్పండి, చెప్పుకుంటారు కదా. అపోస్తున్న పౌలు కూడా కొరింథీ సంఘములో ఒకడేమన్నా, నేను పౌలు వాడను, కేఫా వాడను, అపోల్లో వాడను, చెప్పుకోవడమే. మార్టిన్ లూథర్ గారు లూథరన్ స్థాపించాడు. విలియం కేరీ బ్యాప్టిస్ట్ స్థాపించాడు. జాన్ వెస్లీ మెథడిస్ట్ స్థాపించాడు. బైబిల్ మిషన్ దేవదాసయ్య గారు స్థాపించాడు. హెబ్రోన్ భక్సింగ్ గారు స్థాపించారు. నేను ఎందుకు చెప్పాను వీళ్ళ పేర్లు ఏంటండి అంటే, ఇప్పుడు ఒక విషయం చెప్పాలి మీకు. వాళ్ళ స్థాపించిన దేవుడా? వాళ్ళను దేవుడు పట్టుకొని వాళ్ళ ద్వారా స్థాపించాడు. పౌలు గారు ఒక మాట అంటాడు, నేను నీళ్లు పోసి తిని అపోల్లో, నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసాను. వృద్ధి చేసిన వాడెవరు? దేవుడే. వాళ్ళని దేవుడు వాడుకున్నాడు. మనం వాళ్ళ మాదిరిగా జీవించాలని అది దేవుడు కోరేది. వాళ్ళ పేర్లు చెప్పుకొని, చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకోవడం కాదు. ఏం పేరు చెప్పుకొని? చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడం, చెట్టు పేరు చెప్పి వ్యాపారం చేయడం. వాళ్ళ పేర్లు చెప్పుకోమని చెప్పట్లా దేవుడు. వాళ్ళ పేర్లు నువ్వు చెప్పినా నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. ఎవరు? అపోస్తులుడైనా. నేను ఎలా నడుచుకున్నాను మీరు అలా నడుచుకోండి అన్నాడు. వాళ్ళు ఎట్లా జీవించారు, ఏ విధంగా బ్రతికారు, వారి యొక్క ప్రవర్తన ఏంటి, ఇది అది పక్కన పెట్టి డబ్బుల కోసం, పెత్తనాల కోసం, అధికారాల కోసం పాడు చేయడం, నష్టం చేయడం, మనుషులను పట్టుకోవడం, వాళ్ళను పట్టుకోవడం, వీళ్ళని పట్టుకోవడం, ఇది ఇప్పుడు చేసే పరిచర్య. నిన్ను దేవుడు శిక్షించక మానడు. ఎవడు దేవుని ఆలయమును పాడు చేయనో చెప్పండి, దేవుడు వానిని పాడు చేస్తాడు. ఇది వాస్తవం. నువ్వు చేస్తున్నవన్నీ దేవుడు రాసి పెడుతున్నాడు. ప్రతి వానికి వాని క్రియల చొప్పున సిద్ధపరిచిన జీవితం.